పేదలకు విద్యను వైద్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వ పరిధిలో 17 మెడికల్ కాలేజీలు, దానికి అనుగుణంగా 17 బోధనా ఆసుపత్రులు తీసుకొని వచ్చి అందరికీ వైద్య విద్యను దగ్గర చేయాలి, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచాలి అని చెప్పే ప్రయత్నం చేస్తే 2023-24 విద్యా సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు, 24-25కు 7 మెడికల్ కాలేజీలు, 25-26కు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా మేము నిర్మాణాలు చేపట్టాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా మొన్న మీడియా సమావేశంలో మాట్లాడి ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టారో చూపించి, ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించుకుంటూ, మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైనా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నా కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే, దానికి కౌంటర్గా పాలకపక్ష వైపు నుంచి మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? మినిస్టర్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, వాళ్ళ పత్రికల నుంచి, వాళ్ళ టీవీ ఛానల్ దగ్గర నుంచి ఏం మాట్లాడుతుందో తెలుసా? జగన్కు పిచ్చి పట్టిందట, జగన్కి 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసేస్తే పిచ్చిపట్టి తిరుగుతున్నారట, లండన్ మాత్రం అయిపోయి జగన్కు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారట అని చెప్పి ఇప్పుడు ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో ఆ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను చూపించి ఏడక జగన్ కట్టినాడా, కళ్ళు దొబ్బినాయ, జగన్కు పిచ్చి పట్టింది, జగన్ మానసిక పరిస్థితి మీద మాకు అనుమానం వస్తుంది అని మంత్రి సత్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి, గంటా శ్రీనివాసరావు దగ్గర నుంచి, ఇంకో మంత్రి దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, వాళ్ళ అధికార ప్రతినిధుల నుంచి వరుస పెట్టి నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. జగన్కి నిజంగానే పిచ్చే పట్టిందేమో, పేదోళ్ళకు మంచి చేయాలి, వాళ్ళకు మంచి విద్య అందించాలి, మంచి వైద్యం అందించాలి అని చెప్పి. ఎందుకని 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు, 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 16 నెలలు అమరావతి దాన్ని పట్టుకొని వేలాడి ఇప్పటి వరకు ఒక్క స్టాండర్డ్ భవనం కూడా కట్టలేని వాళ్ళు జగన్ 5 సంవత్సరాల పీరియడ్లో 2 సంవత్సరాలు కరోనా ఉండంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేల సచివాలయాలు కట్టి, రైతు భరోసా కేంద్రాలు కట్టి, నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చేసి, ఆసుపత్రుల రూపురేఖలు మార్చేసి, పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, నిర్మాణాలు స్టార్ట్ చేసి, క్లాసులు స్టార్ట్ చేసి ఇంత పని చేస్తే ఒక్క బిల్డింగ్ కూడా స్టాండర్డ్గా అమరావతిలో కట్టలేని వీళ్ళు 6.5 సంవత్సరం అవుతుందని పట్టుకుని వీళ్ళు వెళ్ళడబట్టి వీళ్ళు జగన్కు పిచ్చి పట్టింది అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటే ఏం మాట్లాడాలి? ఎలాంటి నాయకులు, ఎలాంటి పాలకులు, ఎలాంటి మీడియా, ఎలాంటి జనం జగన్కు పిచ్చి పట్టిందా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలంటే జగన్కు పిచ్చా? పేదోళ్ళకు మంచి చేయాలనుకుంటే, పేదోళ్ళకు విద్య అందుబాటులో ఉంచాలంటే, పేదోళ్ళకు వైద్యం అందుబాటులో ఉంచాలంటే జగన్కు పిచ్చి పట్టిందా? వావ్, నిజంగానే జగన్కి పిచ్చేలే. అన్నీ మంచి చేయాలనుకోవడం నాట్ కరెక్టే. వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా? క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజీలు ఇచ్చిపెట్టేసి నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు చూపించి ఇది జగన్ కథ అని చెప్పి చెబుతున్నారంటే అబ్బా, వీళ్ళు ఒక్క బిల్డింగ్ కట్టలే, మళ్ళీ వీళ్ళు విమర్శలు చేస్తున్నారు జగన్కి పిచ్చని.